ఆంధ్రపత్రిక సంపాదకుడు శ్రీ వీరాజీ రాసిన వీరాజీయం 8వ భాగం 11/2/25 25వ శీర్షిక ఇంగ్లీషు భాష భలే తమాషా. ఉగాదులు వెళ్ళిపోయాయి, శ్రీరామనవములు వెళ్ళిపోయాయి, సంక్రాంతులు వస్తాయి. కానీ తెలుగు భాషకి ప్రాచీన భాష హోదా మాత్రం ఇన్స్పైట్ ఆఫ్ గ్రేట్ రాజశేఖర్ రెడ్డి గారు రాల. అయితే నా వర్రి అంటే విచారం, మన వాళ్ళకి ఇంగ్లీషు మీడియం అవసరమా కాదా అని మాత్రం. ఉన్నత విద్య కావాలి. ఎందుకు కావాలి? దేశం మొత్తం మీద లేదా కామన్వెల్త్ ప్రపంచంలో అమెరికాలో కాసుల పంటకు పంట పండించే ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అవసరం. కనుక ఇంగ్లీషు భాష కావాలి. మళ్ళీ మనం ఓ దుబాసీని పట్టుకొని పోలేం కనుక, అంటే ట్రాన్స్లేటర్, సినిమా స్టార్స్కి, సెలబ్రిటీస్కి కూడా ఆంగ్ల భాషా పరిచయం ఉండాలి. ఇంగ్లీషు భాష భలే తమాషా అంటూ ఓ పిల్లకాయల పాటలు సీడీ విన్నానీ మధ్య. అవును, ఇంగ్లీషు భాషలో ఆ రొమాన్స్ ఉంది. ఇంగ్లీషు భాష తెలియని రావడం లొడలొడ, అందులో బుట్లేర్ ఇంగ్లీష్ అవుగా వాగటం ఒక స్టేటస్ సింబల్. ఆ సీడీలో 4 భలే చరణాలున్నాయి. ఇంగ్లీషు భాష భలే తమాషా. సాల్ట్ అంటే ఉప్పు, ఫాల్ట్ అంటే తప్పు, గుడ్ అంటే గుడ్డు కాదు, బెడ్ అంటే బెడ్ కాదు అంటూ. ఎంత తమాషా భాష కాకపోతే 60 ఏళ్ళైంది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయి ఇండియాకు రూట్ మరచిపోయారు. కానీ ఈ భాష లింకు భాషగా మనకు ఉండిపోయింది. అనుసంధాన భాష అంటాము. తెలుగు భాష మాత్రమే మాట్లాడితే, మన అమ్మ భాషలో మాత్రమే చిలక పలుకులు పలికితే ఎంత మాత్రం తప్పు లేదు. ఆ బుద్ధి మనకి ఉంటే చాలా కాలం క్రితం సంస్కృతం మాత్రం నేర్చుకొని ఊరుకొనేవాళ్ళం. సంస్కృతం చేత మన భాషకి సేవలు చేయించటం చేతనే మన సాహిత్యం, ప్రబంధ సాహిత్యం స్టాండర్డ్ అయిపోయి ఉండిపోయింది. గీర్వాణ భాషలో రాస్తే ఒకప్పుడు గొప్ప అయితే, ఆనక ఇంగ్లీష్ భాషలో రాస్తే మరింత గొప్ప అయిపోయి. ఇవాళ మనకి సంస్కృతం రాదు. ఉర్దూ భాష సర్కారీ భాషగా, కోర్టు భాషగా వచ్చింది. మన భాషలో కలిసిపోయి దూరిపోయి అజ్మాయి చేస్తోంది. జబర్దస్తిగా ఉర్దూ ధాతువులు కొన్ని వందలు మనవైపోయి. ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా అన్నది తరగతి 10 తర్వాత నిర్ణయించాలి. మన తరం అంతా ఇంటర్ దాకా తెలుగు, అక్కడి నుంచే ఇంగ్లీషు లాగించలేదా? మనకేం తక్కువ ఇవాళ? కాస్త జరుగుతారా అంటూ అందమైన అమ్మడు అడిగినా మనం ఒలకం అంటాం. కానీ ఎక్స్క్యూజ్ మీ అని గట్టిగా ఓ సొదటి అనగానే ఇట్లా గోడకి అతుక్కుపోయి మరీ దారికి వెళ్తాం. కాలు తొక్కేసి సారీ అంటే గవర్నమెంట్ స్కూళ్లలో ఇక అప్పీల్ లేదు. 1వ తరగతి నుంచి ఇంగ్లీషు మాధ్యమం మొదలు పెట్టాలని ముఖ్యమంత్రిగా ఫర్మానా జారీ చేసి, ఈ ఏడాది కూడా సివిల్స్లో మనవాడు కార్తిక్ ప్రథమ స్థానంలో వెలిగాడు. పోయినేడాది ఫస్ట్ ర్యాంకు మంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్న మన వాళ్ళే టాప్ ర్యాంక్స్ అంటున్నారు, ర్యాంక్స్ తింటున్నారు. సివిల్స్లోనే 40 ర్యాంకులు ఈసారి లాగించి. అయితే తెలుగు మీడియంలో భౌతిక శాస్త్రంలో పట్టభద్రులై అమెరికాలో ఫిజిక్స్లో రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టేసింది. పిల్లకాయలు చెడిపోయారు అనకూడదు. మన రైలుకి మన తెలుగు ఒక పట్టా అయితే
రెండో పట్ట ఇంగ్లీష్ అవ్వడమే బెటర్. రైలు బండి ఎక్కుదాం, దేశాలన్నీ తిరుగుదాం అంటూ మన పిల్లలు పాడుకుంటే సంస్కృత భాష శపించదు మననేమి. హిందీ వద్దన్నాం, సంస్కృతం రాదన్నాం, ఇక ఉన్న ఒక్క అనుసంధాన భాష రాకపోతే ఎట్లా? మన పిల్లలు ఇంటర్ స్టేట్, ఇంటర్ క్లాస్, ఇంటర్ రిలీజియన్ అండ్ ఇంటర్నేషనల్ ప్రేమలు, పెళ్ళిళ్ళు తెగ వెలగబెడుతున్నారు కదా. అలాంటి సమయం మనకి తెలుగు మాత్రమే వస్తుంది. పరి విధంబులైన ఇక్కట్లు కటకట సంభవించునే. హతవిధి అంచేత నాలెడ్జ్ కమిషన్ వారు మన రాష్ట్రాన్ని మోడల్ స్టేటుగా రూపుదిద్దించాలనుకుంటున్నారట. కాకపోతే సెంట్రల్ సిలబస్, మన గవర్నమెంట్ పెట్టే ఇంగ్లీష్ సెక్షన్లో స్టేట్ సిలబస్ అన్నదే ప్రస్తుత మీమాంస. 91 పాఠశాలలు పెట్టే ఇంగ్లీష్ మీడియం తరగతి గదులలో మన రాష్ట్ర సిలబస్ బెటర్ అంటున్నారట. కానీ పెద్ద చదువులకు పోవాలంటే సెంట్రల్ సిలబస్ అయితే స్పీడ్ బస్సు లాగా బాగుంటుందేమో అంటున్నారు విజ్ఞులు. ఎద్దునడిగి గంతలు కడతామా అని పిల్లకాయలనడి బోధనా భాషని మాధ్యమాన్ని పెడతామా అంటుందేమో గవర్నమెంట్. కానీ తల్లిదండ్రులని అడిగి మీడియం పెట్టాలిగా. ఎందుకంటే ఈ బడికి పెట్టుబడి వాళ్ళదే కదా. పెట్టుబడి మాత్రమేనా రక్తం ధారపోస్తున్నారుగా. పిల్లల ర్యాంక్స్ కోసం మోడర్న్ పేరెంట్స్ ఎంసెట్, ఎడ్సెట్, ఈసెట్, ఆసెట్ ఏ సెట్ అయిన పురిటు నొప్పులు పడుతుంది పేరెంట్స్. సో వాళ్ళని అడిగారట. ఓ సర్వేలో ప్రైవేట్ స్కూళ్ళ దాటి ప్రభుత్వ పాఠశాలలు తట్టుకోవాలి అంటే ఇంగ్లీష్ మీడియం తరగతులు కావాలని అన్నారట పిల్లల తల్లిదండ్రులు. ఇంకే అదేదో పరుగు తక్కువ అన్నట్లు కొంతమంది పేరెంట్స్ తెలుగు స్కూళ్లలో పెట్టరు పిల్లల్ని. అయితే వాళ్ళని ఏమంటాం? వాళ్ళు ట్యాక్స్ పేయర్స్. తెలుగులో తిడితే కూడా దే డోంట్ కేర్. మనం ఇంగ్లీష్లో తిట్టడం ఎందుకంటే వ్రతం పూనాం కదా. ఆంగ్ల మాధ్యమంలో మాట్లాడము అని అది దుస్తే. తెలుగు రాదు, ఇంగ్లీష్ మాట్లాడం. ఓ స్టార్ హోటల్కి వెళ్తాం, మన ఇంగ్లీష్ గెటప్లోనే వెళ్తాం. వీ లవ్ ఇట్. కానీ అక్కడ బుట్లేయర్ దొర లేదా టిప్పు సుల్తాన్ కేరళవాడ, ఒరియావాడ ఇంగ్లీష్లో చెబుతాడు. వేడిగా ఏమున్నాయో తెలుగులోనే ఆర్డర్ చెయ్యటానికి మనకే నామోషే సంకట స్థితి అయిపోతుంది. అభి రిక్షా అభి సత్వరముగా పొమ్ము, శీఘ్రముగా పోకున్న ఒక అత్యవసర కార్యం నీరుగారి పోవును కనుక త్వరితగతిని పట్టుము అన్నట్ట ఒక మావాడొకడు రిక్షావాడు. చీకులిస్తావా, చీరలిస్తాను అని పాడుకుంటూ అలాగే పడవ నడిపినట్టు లాగిస్తున్నాడట బండి. మనవాడు అబ్బి నీకు కాదటయ్యా, అదే నేను ఆదేశించేది, శీఘ్రముగా పోనిమ్ము అన్నాడు. ఈ మధ్య తెలుగు అనువాదానికి వెళ్తున్నాడు మనవాడు. రిక్షావాడు రిక్షా పక్కకిలా వెనక్కి తిరిగి, నీ యవ్వ ఏందయ్యా, ఇందాకడి నుంచి ఏదో భాషలో తిడుతున్నావు, నాకు వచ్చు సంస్కృతం, ఇప్పేదా పంచాంగం అన్నట్టు. నీ దుంపదేగా త్వరగా తొక్కి చావర, అర్జెంటు పని వచ్చింది నాకు, నీ దర్జా దొంగలు దోచ అన్నాడు. అంతే, రిక్షా ఆఘ మేఘాల మీద దౌడి తీసి. ఇదేం 2 కత్తుల పట్టని వర మన బుర్ర, ఎన్ని కత్తులైనా పడతాయి ఒక వరలు. అలాంటిది తెలుగు నేరుస్తాం, నుడికారం సొబగులతో తీర్చిదిద్దుతాం, ఇంగ్లీషు అలవర్చుకుంటాం. ఎంచేత కంటే అక్షరాలు రాని వాళ్లకు సైతం ఇంగ్లీషు భాష భలే తమాషాగా శ్రవణ పేయంగా ఉంది. అసలు 3 భాషలు నేర్చిన వాళ్ళకి ముసలి వయస్సులో సుస్థి చెయ్యదట. బ్రెయిన్ షార్పుగా
అంటే కుశాగ్ర బుద్ధిగా ఉంటుంది. 3 భాషల బండి బోల్తా కొట్టదుగా. రెండు చక్రాల బండి బోల్తా కొడుతుంది, కానీ 3 చక్రాల బండి బోల్తా కొట్ట అంటుంటే మా మనవరాలు, నేను ఫ్రెంచ్ నేర్చుకుంటా, నాకు తెలుగు వచ్చుగా, ఇంగ్లీష్ స్కూల్లో చేర్పించుకుంటున్నాగా, ఇంగ్లీష్ స్కూల్లో నేర్పించుకుంటున్నానుగా, 3వ భాషగా ఫ్రెంచి కావాలని. మై గాడ్, వేర్ షల్ ఐ గో? విరాజీ, మే 2005. గోడ సంబరాలు, ఆడ సంబరాలు. ఆభరణ దినోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. అలాగే విభజన దినోత్సవం జయజీయమానంగా సంపన్నమైంది. అవ్వ పేరే ముసలమ్మ పేరేదైనా తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాలు అన్న ప్రక్రియ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ అలాగే ఉంది. కాకపోతే మాది హైదరాబాదు రాష్ట్రం విడిపోతూ అంతా సమగ్రమైన సంతోషకరమైన తెలంగాణ అని తీయని పేరుతో 29వ రాష్ట్రమై 2 ముఖ్యమంత్రులకి జై జైలు, జై జైలు, జై జైలు. ఇద్దరే సందడి తగ్గి ఫైళ్లు తెరచి 10 మొదలు పెడితే చాలు వాళ్ళు అని చూస్తున్నారు జనాలు. నాయుడు గారు, దొరగారు కూడా పరిపాలనా చక్రం తిప్పాల్సింది ఉమ్మడి రాజధాని హైదరాబాదు నుంచే సుమ. పరిపాలనా వ్యవస్థ విడిపోయింది, కానీ రోడ్లు, రైలు పట్టాలు, నదీ నదాలు అలాగే ఉంటాయి. వాటిని నడపడం, కలపడం మాత్రమే తెలుసు. సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎవరికి వారికే జరగవు, ఉమ్మడిగానే జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి మాట్లాడి మనీష్, ఆయన 2012 అక్టోబర్లో మొదలుపెట్టి వస్తున్నా మీకోసం అంటూ ఆంధ్రప్రదేశ్లోని కుగ్రామాలు, చీకటి కోణాలు తిరిగి ఎరిగినవాడు. పాదచారిగా ప్రజా సమస్యలు అధికారం చేత లేకుండా కాలికి బలపాలు కట్టుకొని పోయి చుట్టూ వచ్చిన ప్రత్యక్ష సాక్షి. జనాలు విభజన అనలేదు, ఐక్యరాగం అనలేదు, సుపరిపాలన కావాలి బాబు, సమర్థత, స్వచ్ఛత ప్రజల పట్ల ఎక్కువ కావాలి బాబు అన్న. తాగునీరు, సాగునీరు ఇవి ఇస్తే బంగారం పండించి తిరిగి ఇస్తామయ్యా అన్న. నారావారిని రాబయ్యా అంటూ తెచ్చారు. సమైక్యతావాదంతో తాను అన్నీ వదులుకొని చెప్పులు చేపట్టుకొని వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారి ఉద్యమాన్ని కూడా సుపరిపాలన కోసం వదిలేశారు జనం. స్థిరంగా ఉండి ఎవడి బొవ్వవాడు వండుకొని తిని కాయ కష్టం చేసుకుంటే చాలు అన్నట్లు ఉన్న తమ నమ్మకం అంతా ఊడ్చి టీడీపీ జేపీల అలయన్స్కి తినిపించారు. ఇక్కడ తమని ఇల్ ట్రీట్ చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ నుంచే దింపేసేంత కోపోద్రిక్తత ప్రదర్శించిన ప్రజాని ఏం కోరుకుంటున్నారో నాయుడి గారికి తెలియకపోతే ఇంకెవరికీ తెలియదు. అందుకే పదవీ స్వీకారం మీద అంత కాన్సన్ట్రేషన్ ఓకే, కానీ స్థలం మీద, రాజధాని సేకరణ మీద మరీ ఎంత శ్రద్ధ చూపిస్తున్న ప్రజల మనిషి చంద్రబాబు గారి బహుపరాకులు జేజేలు కలిపి చెప్పరు. నిజమే, రాజధాని లేని రాజ్యానికి ముఖ్యమంత్రి అయ్యా అన్న దుఃఖం చిన్న పిసరు ఉండొచ్చు, కానీ ఇక హైదరాబాద్ ఒక్కడే దేశంలో ఇవాళ ఉమ్మడి రాజధాని కాదు. చండీగఢ్, హర్యానా, పంజాబుల కామన్ క్యాపిటల్ సిటీలా ఉంది. హర్యానా హిందీ, పంజాబీ భాషలో గల వేర్వేరు ప్రాంతాలు, కానీ మనకి ఇక్కడ భాష ఒకటే, యాస వేరు. తెలంగాణ ప్రజలు కేసీఆర్కి తిరుగులేని గెలుపు ఇవ్వడం ఆయన గారి తెట్టు కవిత్వం చూసి కాదు. తెలంగాణ కోటి రతనాల వీణ మీద పొంగొత్త జీవన రాగం పలికించి వినిపిస్తాడు. చేతి నిండా పని, కంటి నిండా నిద్ర కావాలనుకున్న
భోళాశంకర్ అయిన జనం సుసంపన్నమైన తెలంగాణలోనే ఉన్నారు. అరిజోనాలో లాగా ఈ నూతన రాష్ట్రంలో కూడా విత్తనాలు పండించి పంటలే కాదు విత్తనాలని లోకానికి పంపిణీ చేస్తానంటూ దేవుడి మీద ప్రమాణం చేసిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖరరావు గారిచ్చిన హామీ గొప్ప. ఒక నూతన స్వప్న సాకారం చేయడానికి ఛాన్స్ అది. 5 ఏళ్ల సుదీర్ఘకాలం ఇచ్చింది తెలంగాణ ప్రజానికి. అందుకనే విత్తనాలు పండుతాయి అన్న ఆశ వాళ్ళ. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఉద్యమ కాలంలో పోగొట్టుకున్న పండంటి జీవితం ఎంతో ఉంది. దాన్ని తిరిగి తేలేకపోయిన ఆ ప్రయత్నం చేయటం కొత్త పాలకులది. జనం చేసుకుంటున్న సంబురాలు కానివ్వండి, సంబరాలు ఇక్కడైతే కానివ్వండి, ఆ ఆనంద శబ్దాల ప్రతిధ్వనులవి. ఆపద ముక్కులు, సంపద ముడుపులు అంట హామీలు ఎడాపెడా గుప్పించిన ఈ ముఖ్యమంత్రులిద్దరూ ఒకరికొకరు కొత్త కాదు, చాలా పాత. ఏమంటారు? గురు శిష్యులు అంటారు, నేస్తారంటారు. ఏమన్నా పర్వాలేదు. తాము విడివిడిగా ఉద్యమం సాగించి 2 రాష్ట్రాలను పక్కా రోడ్డు ఎక్కించడం అవసరం. ఇది కలివిడిగా చేస్తేనే సాధ్యం. జనానికి వడ్డీలు, రుణాలు మాఫీ చేస్తే చాలదు. వాళ్ళకి మనం వడ్డీతో సహా రుణపడి ఉన్నాం. దాన్ని తీర్చాలి అనుకో. జవాబు జనాలు పునర్నిర్మాణానికి నడుం కట్టి రాళ్ళెత్తుతామంటున్నారు. ఆ రాళ్ళేవో మీరే ఎత్తుకొని పరస్పరం విసురుకోకుండా ఆదా చేసి నిర్మాణ రంగంలో దిగాలి స్వామి. రణిరంగం అయిపోయింది. రుణరంగమే మిగిలిన ప్రత్యేక స్టేటస్. గుజరాత్ను మోడీ గారు ఏమేమో స్వర్గం చేశాడంట. అది పెద్ద కోస్తా ఉన్న రాష్ట్రం కనుక సాధ్యం. వ్యాపార లక్షణాలున్న కష్టజీవుల భూమి అది కనుక అది సాధ్యం. ఇంచుమించు అంత కోస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అక్కడ నర్మదా నది ఒక్కడే, ఇక్కడ కృష్ణా గోదావరి ఉమ్మడి నదులు. వీటి మీద మమతల వంతెనలకు బదులు వివాదాల అడ్డుకట్టలు కట్టుకోండి. అన్నీ సాధ్యమవుతాయన్నది కట్టుకోకండి. అన్నీ సాధ్యమవుతాయన్నది సూక్తి. ఆస్తుల పంపకంలో కాదు, కొత్త ఆస్తుల పెంపకం కాదు. ఇద్దరే చేయగలరన్న విశ్వాసం. తెలంగాణ తల్లి, తెలుగు తల్లి కూడా అభయహస్తమిచ్చి మరీ చెబుతున్నారు. ఇద్దరమ్మల ముద్దు బిడ్డలం. గత చరిత్రలో ఈదులాట, వాదులాట అంతా ఉత్త టైం వేస్ట్. ఇట్స్ టైమ్ టు అషర్ అండ్ ఎ న్యూ ఎరా. USHER. వీరాజీ జూన్ 2014 కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన కొత్తలో అన్నమాట. ఇవాళ చివరిది ఉపగ్రహ కొరియర్ సర్వీస్ జయహో. ఇవాళ ఎవరైనా ఈసురోమన్ మనుషులుంటే అని అన్న మనవాళ్ళు కొత్త వెధవాయిలోయి అని అనబోయిన ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఉన్నవాడు సైతం చెంపలు చెల్లుమనిపిస్తుంది. గత జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్లోని షార్ రేంజ్ నుంచి ఒక రాకెట్ విసురణ ఏకంగా 20 శాటిలైట్స్ని కృత్రిమ ఉపగ్రహాన్ని రోదసీ కక్షలోకి తీసుకుపోయి వదిలిపెట్టి ఆ 20లో 13 ఘనత వహించిన అమెరికా వాళ్ళవి కాగా ఈ 39 బుల్లి చందమామని అంతరిక్ష కక్షలో ఒకేసారి పంపిన రికార్డు రష్యాది. అయితే గత బుధవారం ఆ రికార్డుని మన ఇస్రో 104 శాటిలైట్ని భూపరిభ్రమణంలో పంపించేసి చితక్ కొట్టేసి మన IPS LVC
37 ర్యాకెట్ చోదిత సగటం మీద ఒక్క ఊపుతో 104 శాల్తీని ముక్కున కరచుకొని గంట 27,000 కిలోమీటర్ల వేగంతో పట్టుకుపోయి నిర్ణీత కక్షలలోకి అమర్చేసింది. అది అరగంట వ్యవధిలో టక్క ఈ ఘనకార్యం పూర్తి చేసి చైనా వాటితో సహా అగ్రరాజ్యాల వాళ్ళందరూ కనుబొమరు ఎగరేసేలా చేసి ఇది ఒక నూతన అధ్యాయం. మనమంతా ఇస్రోమని మనుషులుంటే రోదసి ప్రస్థానం జేగీయమానమోయ్ అని పాడుకోనేలా చేసి ఇస్రోమని కాదు ఇస్రోమని అది కాయనేజుగాడు వీరాజీ అట్లాంటివి బాగా ఉపయోగిస్తుంది. ఇది కేవలం గొప్ప కోసం చేసిన ప్రగల్భ చేష్టగా కిరణ్ కుమార్గా ద ఇస్రో బాస్ చెప్పినట్టు ఇండియా రోదసి విపణిలో ఒక ముందడుగు వేసింది. 39వ విషన్ మన అంతరిక్ష పరిశోధన నిపుణుడు అంబరయానంగా పంపిన బుల్లి చందమామలు రుణాలు ఒక్కటే 714 కిలోగ్రాములు మనది కాగా మిగతావన్నీ కలిసి 614 కిలోగ్రాముల బరువు మాత్రమే. మన ఇంటర్ స్పేస్ కొరియర్ సర్వీస్ ఈ విధంగా మరో అడుగు ముందుకేసి మనకి పైసలిచ్చి రోదసి కక్షలోకి తీసుకుపోయి తమ కృత్రిమ శాటిలైట్స్ని చక్కగా పనిచేసేలా ఉగ్గేయమని ఏర్పాటు చేసుకున్న దేశాలలో అమెరికాతో పాటు ఇజ్రాయిల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ఈ విధంగా మన ఆదాయం 965 కోట్ల రూపాయలు. దీంతో 1995లో మన వాళ్ళు ఏర్పాటు చేసుకుని రోదసి విపణి సంస్థ ఆకాశ మార్గాలు ఇవాళ లాభసాటిగా రాణించిందన్న ఆశ మాట. ఈనాటి దృశ్యాన్ని 1975 ఏప్రిల్ 19 నాటి దృశ్యాన్ని అంటే ఆర్యభట్ట ప్రయోగ దృశ్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని బేరీజు వేసి చూసుకుంటే ఇండియన్ అన్నవాడు భూమి మీద ఎక్కడున్నా వాడి ఒళ్ళు పులకరించిపోదు. 40 సంవత్సరాలలో ఎంత ప్రగతి! మన వాళ్ళు తొలిసారి ప్రయోగించిన దేశవాళీ ఉపగ్రహం ఆర్యభట్ మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట షార్ రేంజ్ నుంచి జరిగిన ఈ చారిత్రాత్మక సంఘటన కవర్ చేసే భాగ్యం నాకు కలిగిందంటున్నారు వీరాజ్. శ్రీహరికోట నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట దగ్గర ఉన్న బెస్త దీప్. అయినా దీనికి సెక్యూరిటీ పాస్, గవర్నమెంట్ సమాచార శాఖ వాళ్ళ వాహన సదుపాయం వగైరాలు నాడు మద్రాసు నుంచే జరిగాయి. ఆనాటి మన తొలిగి ఉపగ్రహం రూపకర్త యుఆర్ రావు స్వయంగా షార్లో ఆనాడు ఉన్నారు. అయితే ఈ ఆర్యభట్టుని మనం ఇవాళ ఆయా దేశాలు మన పిఎస్ఎల్విసి 37 మీద ప్రయోగించుకున్నట్లే రష్యాలోని కజకిస్తాన్ కాశ్యుటన్ యార్లోని కాస్మోడ్రోమ్ నుంచి కక్షలోకి రష్యన్ రాకెట్ మీద పంపించుకున్నాం. ఇక్కడ మానిటర్ చేస్తూ ఉంటే షార్ కేంద్రంలో రావు గారి బృందం అదుగో 96.5 నిమిషాల్లో భూమి చుట్టూ తిరిగింది మన ఆర్యభట్ట అంటుంటే పైకి చూసి యాంటెన్నాలు జలధరింపుగా ఆడటం మాత్రం కనపడి నాటి ఈ అంతరిక్ష టెక్నాలజీ గొప్ప తప్ప ఆఖరికి డైరెక్ట్ డయలింగ్ డబ్బా ఫోన్లు కూడా లేవు. మన దేశం ప్రెస్ కాన్ఫరెన్స్లో రావు గారు చెప్పింది వింటాం. షారు లోపల అంతా తిరిగి చిన్న చిన్న ర్యాకెట్లు వగైరా వరండాలు చిందరవందరగా పడేసి ఉంటే లోపల కంప్యూటర్ల బారుని చూసి మురిసిపోవడం అంతే చేశాం. పిటి ఏమిటంటే ఎంతమంది స్పెషల్ విలేకరులు వెళ్ళిన పత్రికల ఆఫీసర్లకు
PIPTI వార్తలే వెళ్ళాలి. తిక్క లే అంటే టెలిప్రింటరే ఆధారం. అటువంటి దశ నుండి ఇవాళ అమెరికా సాఫ్ట్వేర్ టాలెంట్ని ప్రపంచంలోని చిన్న దేశాలకు అంతరిక్షయాన సౌకర్య సౌలభ్యాన్ని అందజేస్తున్నాం. ఎంత గ్రేట్ మనకి అంటున్నాడు వీరాజ్. 101 ఉపగ్రహాలను కొరియర్ బుకింగ్లో రోదసి 1000 మెయిల్లో పంపేశామన్నమాట అన్నాడు బుజ్జిగాడు. అటువంటి అవగాహన కలిగిన కుర్రాడు కావాలి. ఇవాళ అరచేతిలోనే ప్రత్యక్ష ప్రసారాలుగా టెక్నాలజీ ప్రగల్భాన్ని ప్రయోగాన్ని చూస్తాం. ఇంటర్నెట్, టెలిఫోన్ సంస్థల్లాంటివెన్నో మన సైంటిస్ట్ తప్పు ఫలితాలకు నీరాజనాలు అందిస్తున్నాయి. బిజినెస్ కూడా ఇస్తున్నారంటే అబ్దుల్ కలాం గారి సాక్షిగా మన విక్రమ్ సారాభాయ్ గారి, సతీష్ ధవన్ గారిని, రావు గారు ఆంధ్రుడే ప్రబలతో చెప్పుకో. లోగడ పేదలకు అన్నదానం చెయ్యొచ్చుగా, ఇంత డబ్బు తగలయ్యటం ఎందుకు అన్న శాల్తీలు కూడా ఉన్నాయి. పేదలకి అన్నదానం కాదు, అసలు ఆ పేదరికమే లేకుండా చెయ్యటానికి ఈ బడి పెట్టుబడి 2 అని ధీమాగా ఇవాళ చెప్పగలుగుతా. మన రోదసి పంచకళ్యాణ్ PSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ 180 ఇతర దేశాల శాటిలైట్స్కి అంతరిక్ష కక్ష చూపెట్టింది. ఎంతవరకు అమ్మక చెల్ల అహోయ్ అదరహో అనొద్దా? ఏవి ఆ సంబరాలు? శశికళ కారాగార ప్రస్థానం లైమ్ లైట్ని తినేసిందా? ఘోరం కాదా? అసలు చంద్రయాన్, మంగళయాన్ వీటిని సాధించిన మన సైంటిస్ట్ ఎంత పొదుపరుడు. చంద్రుడి మీద నీటి ఓటని పసిగట్టిన చంద్రయానికి కాదు, అంగారకుని ఆనుపానులు తెలుసుకున్న మంగళయానికి కానీ మనం పెట్టిన పెట్టుబడి చూస్తే నమ్మలే. మార్చికి కానీ మనం పెట్టుబడి పెట్టిన చూస్తే నమ్మలే. మార్చికి 458 కోట్ల రూపాయల ఖర్చయి. అంతే. ఒక సినిమా తీయటానికి ఈ డబ్బు ఏ మూలకి సరిపోని రోజులు ఇవ్వాలి. సెలబ్రేషన్స్ ఏవి? నాయకుల పుట్టినరోజులు, పేజీలకు పేజీలు ప్రకటనలు, అనుబంధాలు వస్తాయి. కానీ గవర్నమెంట్ మన ఇస్రోని శ్లాఘిస్తూ ప్రింట్ మీడియాకి చాలినన్ని ప్రకటనలు ఇవ్వచ్చుగా. ఇచ్చిందా? ఇవ్వదు. మన దేశంలో టాలెంట్ ఈ రంగంలో మన ఎంత నిలబడి ఉంది. సాఫ్ట్వేర్ ప్రతిభ అంతా పరాయి దేశంలోనే రాణిస్తారు. 1963 నవంబర్ 21 కేరళలోని తిరువనంతపురం నుండి చిన్న బుల్లి ర్యాకెట్ నైక్ అపోచీని మనవాడు ప్రయోగించారు. ఆ రోజు నుంచి ఆర్యభట దాకా ఒక మహాధ్యాయం. 2వది, నాటి నుంచి నేటి 104 ఉపగ్రహాల జాతర దినం దాకా మరో మహోజ్వల ఘట్టం. అమెరికా, రష్యా, UK, ఫ్రాన్స్ దేశాలు ముక్కున వేలేసుకొని మన వైపు చూస్తాయి. బెంగుళూరు జైల్లో శశికళకు ఇచ్చిన ఖైదీ నంబర్ మంచిదా కాదా అని కాలక్షేపంగా మనం చర్చించుకుంటున్నాం. నో. ఇస్రో ఘనత 5వ తరగతి నుంచి IAS దాకా ప్రతి పరీక్షా పత్రంలో తగిన స్థాయిలో కంపల్సరీగా ఉండాలి. ఇదే ఘనతని ఇతర రంగాలకు వర్తించడంలో మన గవర్నమెంట్, జనం కూడా కూడబలుకొని చెప్పాలి, చెయ్యాలి. లెట్ దిస్ టెక్నాలజీ ప్రాసెస్ షైన్ ఎవ్రీవేర్ అని చాలా ఆశ చూపించారు వీరాజీ ఫిబ్రవరి 2017. రేపు
ఓ మనిషి బస్ ఎక్కి తగలేసి చూడు. ఓ మనిషి బస్ ఎక్కి తగలేసి చూడు. అది రేపు చూద్దాం.